దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందామండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా పనులకు తండ్రి, ఉదయకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధ ఆవరణంలో చేరి క్రిస్మస్ సందర్భంగా మీ పుట్టుక దినం సందర్భంగా లోకము ఎంతగానో ఆచరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభువా, మా హృదయాల్లో మీరు పుట్టి మా జీవితాలను మార్చి ఈ విధంగా మీ యొక్క పరిశుద్ధ ఆవరణంలో ప్రవేశించి మీ నామమును ఘనపరచుటకు, కొనియాడుటకు, కీర్తించుటకు, శ్లాఘించుటకు మీరు మాకు కలుగజేసిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు, యుగములకు పూర్వము సర్వయుగంలో సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, పవిత్రుడును, నిర్దోషియు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన నామం కలిగిన ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉదయకాల సమయంలో మేము ఆరాధించుటకు మీరు కలుగజేసిన తరుణాన్ని బట్టి మీకెంతగానో వందనాలు, స్తోత్రాలు. నిజమైన క్రిస్మస్ యొక్క అర్థం ఏంటో మేము తెలుసుకొని యోగ్యమైనటువంటి విధానంలో మిమ్మల్ని ఆరాధించుటకు మీరే సహాయం చేయండి. వచ్చిన వారిని అందరిని బట్టి వందనాలు. మార్గమధ్యంలో ఉన్నవారు సకాలంలో రాగలుగుటకు మీరే సహాయం చేయండి. ఇలాగన ప్రభువా, నేను కూడా కేవలం జ్ఞానం లేని వాడిని మీకు సన్నిధిలో ఒప్పుకొంచున్నాను. మీ ఆత్మచేత మీరే నింపండి. చీకటి శక్తులను, అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ లేఖన భాగాన్ని మనమందరం కలిసి చదువుకుందామండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనను. ఉదయకాల సమయంలో ప్రపంచంలో ఉండే దేశాలన్నిటిలో, ప్రపంచంలో ఉండే దాదాపుగా 260 దేశాలకు పైగా ఉన్నటువంటి ఈ దేశాల్లో క్రిస్మస్ తరుణాన్ని పురస్కరించుకొని అనేక మంది దేవుని ఆరాధించేవారుగా ఉంటున్నారు. కొంతమంది నిజమైనటువంటి క్రిస్మస్ అంటే అర్థం తెలిసి దేవుని ఆరాధిస్తున్నారు. కొంతమంది ఈ క్రిస్మస్ యొక్క అర్థం తెలియకుండా దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరంలో ప్రవేశించినటువంటి మనము నిజమైన క్రిస్మస్ యొక్క అర్థం ఏంటో తెలుసుకొని యోగ్యమైనటువంటి విధానంలో ప్రభుని ఆరాధిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది 21వ వచనంలో. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. కనుక మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి అంశం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అర్థం ఏంటో ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. జీసస్ అనే పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఎలాంటి రక్షకుడు అంటే ఆయన వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. ఈనాడు లోకంలో ఉన్నటువంటి మానవుడు ఒక కులముతో సంబంధం లేకుండా, జాతితో నిమిత్తం లేకుండా, లేకపోతే ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు పాపంతో నిండుకొని ఉంటున్నాడు. ఇలాంటి పాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని, ఇలాంటి పాపంతో ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని ఈ పాపము నుండి విడుదల చేయడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు. కనుక మొట్టమొదటి అంశం, జీసస్ క్రైస్ట్ అంటే ఎవరయ్యా ఆయన అంటే హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఎవరయ్యా అంటే ఈ లోకానికి వచ్చినటువంటి లోకరక్షకుడిగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రక్షకుడిగా వచ్చాడని వ్రాయబడి ఉంది. ఎందుకు వచ్చాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్య కారణం ఏంటంటే పాపములను రక్షించేదానికి వచ్చాడు. కనుక మానవుని యొక్క స్థితి ఏ రకంగా ఉంది, మానవుని యొక్క దుస్థితి ఏ రకంగా ఉందని మనం ధ్యానం చేసినప్పుడు, మానవుడు పాపంతో నిండుకొని ఉన్నాడు. మానవుని యొక్క జీవితం ఏ రకంగా ఉంది, ఎలాంటి రెచ్ స్టేట్, ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడో మనం చూద్దాం రండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో తీసిన వాళ్ళు సహాయం చేయాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం.
నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎవ్రీ ఇంటెంట్ ఆఫ్ హిస్ థాట్స్ వాజ్ ఈవిల్. మనిషిని ఊహలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తలంపు అనేది ఏ రకంగా ఉందంటే చాలా చెడ్డదిగా ఉంది. ఇలాంటి ఊహలోనే, తలంపుల్లో, ఊహల్లో, మనుషుడు చేసే కార్యములతోనే మాత్రమే కాకుండా మానవుని యొక్క ఊహల్లో కూడా ఎలా ఉందంటే కేవలము చెడ్డదిగా ఉంది. కనుక ఇలాంటి మానవులను రక్షించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. ఇంకా అంటున్నాడు, రండి చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం అందరికీ తెలిసినటువంటి వాక్య భాగము. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవుడు. మానవుని యొక్క హృదయము ఏ రకంగా ఉందంట? ద హార్ట్ ఈజ్ డిసైడ్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్. అన్నిటికంటే మోసకరమైనటువంటి హృదయం నీ యొక్క హృదయము, నా యొక్క హృదయము, ఇక్కడ చేరిన వారి యొక్క హృదయము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగక పూర్వము మన యొక్క జీవితం ఏ రకంగా ఉందంటే, మానవుని యొక్క జీవితం ఏ రకంగా ఉందంటే హృదయం అంతా మోసకరమైనటువంటి జీవితం, చెడు కార్యాలు చేసేది, ఇది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. ఎలాంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఈ హృదయం అంటే కరోనా వైరస్ కంటే, కోవిడ్-19 కంటే, డెల్టా వేరియంట్ కంటే, ఒమిక్రాన్ వైరస్ కంటే ఇంకా భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయం మానవుడు కలిగి ఉంటున్నాడు. కనుక ఇలాంటి మానవుని యొక్క హృదయం, చెడుతనంతో కూడినటువంటి ఈ మానవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పాత్ ఫైండర్ లేకపోతే పాత్ ఫైండర్ అని అంటారు. ఈ పాత్ ఫైండర్ని దాదాపు 1991వ సంవత్సరం అనుకుంటాను మార్స్ అంగారక గ్రహంలోకి విడిచిపెట్టారు. దీనికి దాదాపుగా 6 వీల్స్ ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి, 3 కెమెరాలు ఉంటాయి, 64 ఇంచెస్ ఉంటుంది. దీన్ని ఒక వ్యక్తి కనుగొన్నాడు. ఈ పాత్ ఫైండర్ని కనుగొన్నటువంటి వ్యక్తి పేరు క్లాడ్ పినాగో అనే వ్యక్తి. ఈ క్లాడ్ పినాగో అనే వ్యక్తి పాత్ ఫైండర్ని స్పేస్లోకి, అంతరిక్షంలోకి వదిలిపెట్టినప్పుడు ఈ పాత్ ఫైండర్ అంతరిక్షంలో వెళ్తూ ఉంది, నడుస్తూ ఉంది, అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీస్తూ ఉంది. కింద నుంచి ఈ వ్యక్తి క్లాడ్ పినాగో అనే వ్యక్తి ఆపరేట్ చేస్తున్నాడు. చిన్న నాబ్ పట్టుకొని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అన్నాడు, చూడండి పినాగో గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందింది. భూమి మీద కూర్చొని మీరు ఏం చేస్తున్నారు? ఊరికే ఒక మౌస్ని పట్టుకొని ఇట్లా అంటుంటే పైన పాత్ ఫైండర్ అంతరిక్షంలో ఎక్కడో కదులుతూ ఉంది. మానవుని యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగా మానవుడికి ఉపయోగపడుతుందని చెప్పారు. అప్పుడు పినాగో గారు ఏమని చెప్పారో తెలుసా? ద manifold knowledge that one gets in the field of science and technology will help him to control the things outside of his heart, but he cannot control the things happening in his heart. ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమని చెప్పాడు తెలుసా? మానవుడికి వచ్చినటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో మానవుడు మనిషినికి బయట ఉన్నటువంటి సంగతులను కంట్రోల్ చేయగలుగుతున్నాడు, ఆధీనంలో ఉంచుకోగలుగుతున్నాడు. కానీ తనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మనిషిని హృదయంలో జరిగినటువంటి సంగతుల మీద, వాటి మీద కంట్రోల్ లేదు, వాటి మీద ఆధీనం లేదని చెప్తూ వచ్చాడు. ఇది ఎంత అక్షర సత్యం. మానవుని యొక్క జీవితం ఏ రకంగా ఉందంటే అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. పాపంతో నిండుకున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగం మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి మా. మార్కు సువార్త 7వ అధ్యాయము లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. దెర్ ఇస్ అ బిగ్ లిస్ట్ హియర్. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్టులో ఉన్నటువంటి వాటిలో కొంతమంది 2 చేస్తున్నారు, కొంతమంది 3, కొంతమంది 4 ఉన్న సంగతులన్నీ చేసేవారు అనేక మంది ఉంటున్నారు. కనుక మనిషిని యొక్క హృదయము, మనిషిని యొక్క పరిస్థితి చెడిపోయినటువంటి పరిస్థితి. ఈ చెడిపోయినటువంటి మానవుని, ఈ చెడిపోయిన మానసికంగా చెడిపోయినటువంటి ఈ మనిషిని యొక్క హృదయాన్ని బాగు చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు.
కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద దేవాది దేవుడు మనుషులు ఏ రకంగా ఉన్నాడు, ఎవరైనా నన్ను వెతుకుతానడా, ఎవరైనా ఒక మంచి వ్యక్తి ఉన్నాడని దేవుడు వెతుకుతా ఉన్నాడు. చదవండి కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. దేవుని వెదకువారు కలరేమో అని దేవుని ఆకాశం నుండి చూచి నరులను దేవుని వెదికేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశం నుంచి పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుని వెదికేవాడు ఒక్కడు కూడా కనిపించట్లేదు. మనుష్యుడు దేవుని వెదకని కారణాన్ని బట్టి ప్రేమామూర్తి అయినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ పరలోక ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి చెడిపోయినటువంటి మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయడానికి, పాపంతో నిండుకున్నటువంటి మానవుని బాగు చేయడానికి ఈ భూలోకానికి ఆయన రక్షకుడిగా వచ్చినటువంటి సంగతి దేవుని యొక్క గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడి ఉంది. ఫర్ ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడి ఉంది. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇలాంటి మరణంలో ఉన్నటువంటి మనలను, ఇలాంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి మనలను, చెడిపోయినటువంటి స్థితిలో, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవులను బాగు చేయడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరలోకపు ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చారు. 1971వ సంవత్సరంలో ఒక స్పేస్ మిషన్ జరిగింది. ఒక స్పేస్ వెహికల్ని భూలోకం నుంచి పైకి అంతరిక్ష నౌక, ఇది అంతరిక్ష నౌకను ఎక్కడికి పంపించారంటే చంద్రమండలంలోకి పంపించారు. దీన్ని ఎవరు ఆధిపత్యం వహించారంటే ఆయన పేరు జేమ్స్ బెన్సన్ ఇర్విన్ అనే ఒక వ్యక్తి. కనుక ఈ అంతరిక్ష నౌకలో తను బయలుదేరి చంద్రమండలంలో ల్యాండ్ అయింది. చంద్రమండలంలో ఆయన దిగి చంద్రమండలంలో నడుస్తూ ఉన్నాడు. చంద్రమండలంలో ఆయన నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు భూమి మీద తను నడుస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం కంటే, భూమి మీద తను నడుస్తున్నప్పటికంటే శక్తి కంటే రెట్టింపు శక్తితో, రెట్టింపు ఉత్సాహంతో చంద్రమండలం మీద ఆయన నడుస్తూ ఉన్నాడు. కనుక మనుషుడు భూలోకాన్ని విడిచిపెట్టి చంద్రమండలంకి వెళ్ళి ఇక్కడ నడవడం అనేది ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. అది ఒక పెద్ద గొప్ప కార్యము. చంద్రమండలం నుంచి నడిచి వచ్చిన తర్వాత ఇప్పుడు భూలోకానికి అంతరిక్ష నౌక వచ్చిన తర్వాత చుట్టూ అంతా ప్రెస్ వాళ్ళు, జర్నలిస్టులు అందరూ చాలా కుతూహలంతో, చాలా ఉత్సాహంతో తన దగ్గరకు వచ్చారు. ఈ వ్యక్తి చంద్రమండలంలోకి నడిచి వచ్చాడు కదా, కనుక ఈయన యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉందో, ఈయన యొక్క ఉత్సాహము, ఈయన యొక్క సంతోషము, ఈయన యొక్క ఆనందం ఏ రకంగా ఉందో, ప్రాబబ్లీ చాలా ఎక్సైట్మెంట్లో ఉంటాడు ఈయన, అత్యుత్సాహంతో ఉంటాడు ఈయన. ఇంటర్వ్యూ చేస్తామని అడుగుతూ ఉన్నారు అందరూ అడిగారు. ఒక జర్నలిస్ట్ అని అడిగాడు. ఏమని అడిగాడంటే, ఏమండి మీరు చంద్రమండలంకి వెళ్ళి నడుస్తూ వెళ్ళారు కదా, ఏంటి మీ అనుభవం? చాలా థ్రిల్గా ఫీల్ అయి ఉంటారు కదా, చాలా గొప్ప అనుభూతిని పొంది ఉంటారు కదా అని ఈ జేమ్స్ బెన్సన్ ఇర్విన్ అడిగారు. అప్పుడు జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఇచ్చినటువంటి సమాధానము, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ అండ్ వాకింగ్ దేర్, but the most important thing is God leaving the heavenly throne and coming down to the earth and walking on the earth. ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే, మనుషుడు భూమి మీద నుంచి చంద్రమండలానికి వెళ్ళి చంద్రమండలం మీద నడవడం కాదయ్యా గొప్ప సంగతి. దేవాది దేవుడైనటువంటి దేవుడు ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి మానవుని నిమిత్తము భూలోకానికి వచ్చి భూమి మీద నడవడమే గొప్ప సంగతి. ఎంత అద్భుతమైనటువంటి సంగతి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఈ పరిశుద్ధ మందిరంలో చేరి క్రిస్మస్ సందర్భంగా నువ్వు వచ్చావు. దేవుడు వెతుకుతా ఉన్నాడు, ఎవరైనా మనుషులు నన్ను వెతికేవారు ఉన్నారా అని. ఈ దినాన మానవుడు ఏం చేస్తున్నాడంటే అనేక తీర్థాలకు వెళ్తున్నాడు, అనేక ప్రదేశాలకు వెళ్తున్నాడు. అక్కడ దేవుడు ఉన్నాడేమో అని వెతుకుతూ ఉన్నాడు, కనబడట్లేదు. నువ్వు దేవుని కోసం వెళ్తుంటే ఈ ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగి నిన్ను వెతికేదానికి భూలోకానికి ఆయన వచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి. కనుక మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. మొట్టమొదటి సంగతి అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోక రక్షకుడుగా ఉంటున్నాడు. నీ యొక్క జీవితంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అవసరత చాలా ఉంది. నీ యొక్క జీవితంలో రక్షకుని యొక్క అవసరత చాలా ఉంది. నీ యొక్క జీవితంలో పాప విముక్తి కలగడం అనేది చాలా అవసరత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు. నీ యొక్క పాపంలో నీవు మరణిస్తే నువ్వు ఎక్కడికి పోతావో తెలుసా? నరకానికి వెళ్తావు. అక్కడ నిత్య శిక్ష ఉంటుంది, నిత్య దండన అనేది ఉంటుంది.
కనుక ఈ నరక శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలి. బ్లైజ్ పాస్కల్ అనే ఒక పెద్ద ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, ఒక పెద్ద ఫ్రెంచ్లో ఉన్నటువంటి గణిత శాస్త్రవేత్త, తన యొక్క గుర్రం మీద రథంలో తను వెళ్తూ ఉన్నాడు. తను గుర్రం మీద రథంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ ఉండే ప్రదేశానికి తను వెళ్తూ ఉన్నాడు గుర్రంలో. సడన్గా ఏమైందంటే ముందుకెళ్ళి చూస్తే అక్కడ బ్రిడ్జ్ కూలిపోయి ఉంది, ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఈ గుర్రం చూసింది. ఈ గుర్రం చూసిన వెంటనే ఆ రథం నుంచి విడిచిపెట్టి గుర్రం వెళ్ళిపోయింది. ఈ బ్లైజ్ పాస్కల్కి ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడు? గుర్రం విడిచి వెళ్ళిపోయింది, రథం వెళ్ళిపోతుంది. రథంలోంచి కింద పడ్డాడు. బ్రిడ్జ్ దగ్గర కడ్డీ పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతూ ఉండి గట్టిగా కేకలేస్తున్నాడు, సంబడీ హెల్ప్ మీ, సంబడీ హెల్ప్ మీ, నన్ను వచ్చి రక్షించండి అయ్యా, నన్ను వచ్చి రక్షించండి, కాపాడండి, కాపాడండి అని అంటున్నాడు. నన్ను ఎవరైనా కాపాడండి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఎవరు రావట్లేదు. దెర్ వాజ్ ఎ పాసర్ బాయ్, ఎవరో దారిలో పోయే వ్యక్తి విన్నాడు. విని పరిగెత్తుకుంటూ వచ్చాడు, వ్యక్తిని చేయి పట్టుకొని కాపాడాడు. ఈయన ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆ వ్యక్తి కాపాడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, బ్లైజ్ పాస్కల్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్, ఓ మ్యాన్, యు ఆర్ థింకింగ్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కెన్ డూ మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. In this world, what we need today is not science and technology. What we need today is Savior. ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఈ లోకంలోనూ అనుకుంటున్నావు సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ ఉంటే జీవించవచ్చని నువ్వు అనుకుంటున్నావు. ఆయన చెప్పినటువంటి మాట, గణిత శాస్త్రవేత్త, సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర పరిజ్ఞానం నీకు ఉపయోగపడదయ్యా. ఈ లోకంలో నీకు కావాల్సింది ఏంటంటే రక్షకుడు. ఈ ఉదయకాల సమయంలో ఇటు రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు నువ్వు వచ్చావు కనుక మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఎరగాల. ఒకవేళ నువ్వు పాపంలో నివసిస్తూ ఉంటే, ఒకవేళ పాప జీవితంలో నీవు ఉంటే, ఎవరికీ తెలియని రహస్య పాపంలో ఉంటే, ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా నీ పాపములన్నీ ఒప్పుకోవాలి. యేసు ప్రభువా, నేను పాపనయ్యా, మొట్టమొదటిసారిగా ఎవరో నా ఫ్రెండ్ నేను తీసుకొని వస్తే ఈ మందిరంలో ప్రవేశించాను. నా అంతకు నేను వాలంటరీగా ఈ మందిరంలోకి ప్రవేశించాను. దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటిసారిగా వింటున్నాను. నువ్వు లోక రక్షకుడి వంట కనుక నేను చాలా చీకటి బ్రతుకుని జీవిస్తూ ఉన్నాను, పాపంలో జీవిస్తూ ఉన్నాను. యు ఆర్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. నువ్వు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చావు. ప్రభువా, నా పాపాలు క్షమించు, నా రక్షకుడిగాక. ఇది నీ యొక్క ఆరాధన అయి ఉండాలి. అది మొట్టమొదటి సంగతి. రెండవదిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? రండి చూద్దాం. రండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చాలండి. రెండవదిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే, హీ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. మనమందరము ఎవరు పెద్ద పెద్ద పట్టణాల నుంచి ఎవరు రాలేదు. మనకందరికీ బాగా తెలిసినటువంటి సంగతి. మనమందరము పల్లెల్లో ఉండేవారము, చిన్న చిన్న పట్టణాల్లో ఉండేవారం కనుక పట్టణాల్లో ఉండేవారు, పల్లెల్లో ఉండేవారు. వారు ఏం చేస్తుంటారంటే, వారు చేసినటువంటి చెడు కార్యములకు పరిహారం పొందడానికి, ప్రాయశ్చిత్తం పొందడానికి కొన్ని జాతరలో రకరకాలైనటువంటి పరిస్థితులు వాళ్ళు నిర్వహించి, ఈ నిర్వహించిన కార్యక్రమాల్లో మేకలో, పొట్టేల్లో కొన్ని పశువులను వాళ్ళు బలిగా ఇస్తారు, రక్తాన్ని ఒలికిస్తారు, రక్తాన్ని చిందిస్తారు. సో వాట్ ఈస్ ద బిలీఫ్ హియర్? వాట్ ఈస్ ద సూపర్స్టిషన్ హియర్? దే థింక్ దట్ ఇన్ కేస్ ఇఫ్ ద బ్లడ్ ఈస్ షెడ్, రక్తం కనుక ఒకసారి ఒలికించబడిందంటే, ఐల్ బీ ఫర్గివెన్ ఆఫ్ మై సిన్స్, నా యొక్క పాపముల నుంచి నాకు క్షమాపణ కలుగుతుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ మేకలు, పొట్టేళ్ళు, ఈ జీవరాశులు ఇవన్నీ ఎలాగున్నాయంటే, అవి కూడా పాపంలో ఉన్నటువంటి సంగతి. అవి మలినమైనటువంటిగా ఉన్నట్టున్నాయి, అపవిత్రమైనట్టుగా ఉంటున్నాయి. ఒక చీమ ఉంది, ఆ చీమను నువ్వు సరి చేయాలంటే ఇంకొక చీమ మాత్రమే సరి చేయగలదు. ఒక చీమకు కాలు సొట్టబోయింది, నువ్వు వెళ్ళి దాన్ని చీమ మాత్రమే దాన్ని సరి చేయగలదు. నువ్వు వెళ్ళి నేను సరి చేస్తా, నేను చూశాను మానవులని, నీ వేలు దాని మీద పెట్టావనుకో, ఏమవుతుంది? ఆ చీమ చనిపోతుంది. కనుక చెడిపోయినటువంటి హృదయం కలిగినటువంటి, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి, నానా రకాలైన పాపములు కలిగినటువంటి ఈ యొక్క మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయడానికి గాడ్ కేమ్ డౌన్ ఫ్రమ్ ద హెవెన్ టు ద ఎర్త్.
టు డై ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ యాజ్ అ ల్యాంబ్ ఆఫ్ గాడ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైనటువంటి పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి కల్వరి శిలువలో ఆయన గొర్రె పిల్లగా తన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. ఇది అద్భుతమైనటువంటి సంగతి. కనుక నీ యొక్క జీవితంలో నువ్వు ఎరగాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ యొక్క పాపముల నిమిత్తం ఆయన చనిపోయారని. నీ యొక్క తలలో నువ్వు గమనించినటువంటి అనేక రకాలైనటువంటి చెడు తలంపులు, నీ చేతుల ద్వారా చేసినటువంటి చెడ్డ క్రియలు, నీ కాళ్ళ ద్వారా చేసినటువంటి చెడ్డ క్రియలు, నీ హృదయంలో వచ్చినటువంటి చెడ్డ తలంపులు, ఈ చెడ్డ తలంపుల ద్వారా నీ పాపపు క్రియల ద్వారా నీకు కఠినమైనటువంటి ఘోరమైనటువంటి శిక్ష రావాల్సి ఉండే. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. నీ యొక్క పాపమునంతా ఈ గొర్రెపిల్ల అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మీద వేసుకున్నారు. ఒక పెద్ద షిప్ ఉంది. ఆ షిప్లో చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలామంది సంతోషంగా ఈ ఓడలో వెళ్తూ ఉన్నారు. ఈ ఓడలో వెళ్ళేటప్పుడు సడన్గా ఏమైందంటే ఆ ఓడలో క్రింది భాగంలో ఒక పెద్ద రంధ్రం పడిపోయింది. ఓడకు రంధ్రం పడితే ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఆ రంధ్రం పడితే లోపలికి నీరంతా చేరుకుందనుకోండి, ఓడ మునిగిపోయే ప్రమాదం, ఓడలో ఉన్నటువంటి వారందరూ చనిపోయేటటువంటి ప్రమాదం. ఇలాంటి సమయంలో ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఓడకు ఉన్నటువంటి క్యాప్టెన్, హీ హాస్ రంగ్ ఎ వార్నింగ్ బెల్. ఒక వార్నింగ్ బెల్ కొట్టాడు. అందరూ అలర్ట్ అయ్యారు. ఏంటి సంగతి అంటే, ఓడకి క్రింది భాగంలో రంధ్రం పడిందండి. మనం ఈ ఓడ నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. దెర్ ఇస్ ఓన్లీ వన్ రెమెడీ, వన్ సొల్యూషన్. ఏంటి ఈ సొల్యూషన్? ఒక రెమెడీ ఏంటంటే, మనలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా సరే ఆ రంధ్రం ఉన్నటువంటి ప్రాంతంలో పోయి అక్కడ అడ్డంగా కనుక ఉంటే, అక్కడే కనుక ఆ ప్రాంతంలో ఉంటే మిగతా వాళ్ళంతా సేవ్ అవుతారు, మిగతా వాళ్ళంతా రక్షింపబడతారు. ఓడలో చాలామంది ప్రయాణం చేస్తున్నారు. నోబడీ ఈజ్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్. ముందుకు రావడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు. అయితే ఒక యవనస్తుడు ఉన్నటువంటి వ్యక్తి, ఆ యవనస్తుడు అన్నాడు, ఎస్, ఐఎమ్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు గో ఓవర్ దేర్. నేను అక్కడికి వెళ్తాను అని చెప్పాడు. ఈ యవనస్తుడు వెళ్ళాడు. ఓడ అడుగు భాగానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు. దానికి అడ్డుగా ఉన్నాడు ఆ రంధ్రానికి. ఓడలో మిగతా వాళ్ళందరూ సురక్షితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు చేరవలసినటువంటి గమ్యస్థానం వచ్చింది. గమ్యస్థానం వచ్చిన తరువాత ఓడలో ప్రయాణించే అంతమంది వ్యక్తులు వారు హ్యాపీగా బయటకు వచ్చేసారు. అందరూ హ్యాపీగా సురక్షితంగా దిగారు. క్యాప్టెన్ ఇప్పుడు గబగబాన దిగాడు. దిగిన తర్వాత ఇప్పుడు నీళ్ళలోకి దూకాడు. అందరూ చూస్తున్నారు, ఎందుకు క్యాప్టెన్ కింద దూకాడు అని చూస్తున్నారు నీళ్ళలోకి. ఈ క్యాప్టెన్ నీళ్ళలోకి దూకి కిందికి అడుగు భాగానికి పోయాడు. రంధ్రం ఎక్కడుందో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళితే ఆ అబ్బాయి ఏ యవనస్తుడైతే రంధ్రం దగ్గర దూరాడో ఆ వ్యక్తి మాంసపు ముద్దగా తయారయ్యాడు. ఆ మాంసపు ముద్దను ఇప్పుడు తన 2 చేతుల్లో తీసుకొని బయటికి తీసుకొని వచ్చి విలపించి బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. ఎంతగానో బాధపడతా ఉన్నాడు, ఎంతగానో విలపిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు. ఏమైందయ్యా? ఎవరయ్యా యవనస్తుడు? ఎవరయ్యా యవనస్తుడు అంటే ఆ ఓడ యొక్క క్యాప్టెన్ యొక్క ఏకైక కుమారుడు. ఆ క్యాప్టెన్కు ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు సాక్రిఫైస్ చేశాడు, త్యాగం చేశాడు, ప్రాణత్యాగం చేశాడు. తాను ప్రాణత్యాగం చేసినటువంటి కారణాన్ని బట్టి ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షింపబడుతూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? నీ యొక్క పాపముల నిమిత్తము, నా యొక్క పాపముల నిమిత్తము ఈ లోకమనే ఓడలో మనం మునిగిపోయి నరకమనే ఆ నరకాగ్నికి వెళ్ళాల్సినటువంటి మనల్ని రక్షింపు నిమిత్తము దేవాది దేవుడు తనక ఏకైక కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి గొర్రెపిల్లగా ఆయనను పంపిస్తూ వచ్చాడు. ఇది అక్షర సత్యం, ఆత్మీయమైనటువంటి సత్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చి మనకేమి ఇచ్చాడయ్యా? రండి, నెంబర్ 1 ఏమి ఇచ్చాడంటారండి? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై ద బ్లడ్. ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో గొర్రెపిల్లలాగా ఆయన వధింపబడి రక్తం కార్చడం ద్వారా
ఇప్పుడు ఏమైందంట, ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి, నౌ వీఆర్ బీయింగ్ జస్టిఫైడ్, మనము నీతిమంతులముగా తీర్చబడుతూ వచ్చాము. రెండవది 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాం. దిస్ ఇస్ ద సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ గాట్ టు రిమెంబర్. ఫస్ట్ వీఆర్ బీయింగ్ జస్టిఫైడ్, నీతిమంతులముగా తీర్చబడుతూ వచ్చాం ఆయన యొక్క రక్తం ద్వారా. రెండవదిగా అక్కడ రక్తానికి ఇంకొక పేరు వాడుతున్నాడు, అక్కడ ఒక అడ్జెక్టివ్ వాడాడు, ఒక విశేషణం వాడాడు, ప్రెషియస్ బ్లడ్, అమూల్యమైనటువంటి రక్తం. ఈ అమూల్యమైనటువంటి రక్తము, ఇన్వాల్యుబుల్ బ్లడ్, ప్రైస్లెస్ బ్లడ్, ఫ్యాథమ్లెస్, దానికి ఇంకా నువ్వు వెల కట్టలేవు. ఇలాంటి మూల్యము చెల్లించలేనటువంటి, వెల కట్టలేనటువంటి ఈ అమూల్యమైనటువంటి రక్తం ద్వారా రెండవదిగా మనకి ఏం కలుగజేశాడంటే విమోచన కలుగజేశాడు. మూడవది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. తొందరగా. నిత్యుడగు ఆత్మ ద్వారా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ పర్చెస్ యువర్ కాన్షియన్స్. నీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసేదిగా ఉంది. మొట్టమొదటిగా ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. రెండవదిగా ఉదయకాల సమయంలో దేవుని ఎందుకు నువ్వు ఆరాధిస్తావు? దేవుని గొర్రెపిల్లగా కల్వరిశిలువలో ఆయన రక్తాన్ని కార్చి మొట్టమొదటిగా నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. రెండవదిగా నీ పాపములకు విమోచన. మూడవదిగా నీ మనస్సాక్షిని ఏం చేశాడు? శుద్ధి చేశాడు. ఏంటి నీ మనస్సాక్షి? భయంకరమైనటువంటి మనస్సాక్షి, అబద్ధాలు చెప్పే మనస్సాక్షి, చెడ్డ చూపులు చూసే మనస్సాక్షి, కొండెములు చెప్పే మనస్సాక్షి, ఇతరుల మీద ఎప్పుడూ ఈర్ష్యతో ద్వేషంతో ఉండే మనస్సాక్షి. ఇలాంటి ఇంప్యూర్ కాన్షియన్స్ని నౌ హీ హెస్ మేడ్ ఇట్ యాజ్ ఎ క్లీన్ కాన్షియన్స్. శుద్ధమైనటువంటి మనస్సాక్షిగా ఆయన మారుస్తూ వచ్చాడు. ఇది రెండవ అద్భుతమైనటువంటి సంగతి. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధిస్తావు? బికాస్ హీ ఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, ఆయన లోకరక్షకుడు. రెండవదిగా హీ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్, ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మూడవదిగా రండి చూద్దాం. మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదవాలండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. సరే అండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నేను చదువుతానండి. 3వ వచనంలో, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. ప్రాముఖ్యమైనటువంటి సంగతి, లేఖనముల ప్రకారము ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. నో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 4వ వచనం, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఉదయకాల సమయములో లేపబడినటువంటి రెసరెక్టెడ్ లార్డ్, ఆయన పునరుత్థానుడై లేపబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఉదయకాల సమయంలో మనకు ఆరాధించడానికి వచ్చాము. మొట్టమొదటిగా ఆయన లోకరక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. రెండవదిగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి నిన్ను నీతిమంతునిగా తీర్చాడు, నీకు విమోచన అనుగ్రహించాడు, నీకు శుద్ధమైనటువంటి మనసాక్షిని అనుగ్రహిస్తూ వచ్చాడు. మూడవదిగా నీ పాపముల నిమిత్తము మరణించడం మాత్రమే కాకుండా
తిరిగి లేచినటువంటి వ్యక్తిగా, పునరుత్థానుడైనటువంటి వ్యక్తిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో నివసించినప్పుడు హీ డిఫైడ్ ఆల్ ద లాస్ ఆఫ్ నేచర్, హీ ఇన్ఫ్రింజ్డ్ అపాన్ ఆల్ ద లాస్ ఆఫ్ నేచర్. లోకంలో ఉన్నటువంటి స్వభావాలన్నిటికీ ఆయన వ్యతిరేకమైనటువంటి స్వభావంతో జీవిస్తూ వచ్చాడు. లోకంలో ఏముందండి? ఇంప్యూరిటీ, అపవిత్రత. But in this sinful world, God remained or lived as sinless person. ఈ యొక్క పాపంతో నిండినటువంటి ఈ లోకంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పాపంలో ఉన్నటువంటి ఈ లోకంలో పాపరహితుడుగా జీవిస్తూ వచ్చాడు. హీ డిఫైడ్ ద లాస్ ఆఫ్ కెమిస్ట్రీ, రసాయన శాస్త్ర నియమాలను ఆయన ఉల్లంఘిస్తూ వచ్చాడు. ఏ రకంగా? హీ కన్వర్టెడ్, హీ టర్న్ ద వాటర్ ఇంటూ వైన్, నీళ్లను ద్రాక్షారసంగా చేస్తూ వచ్చాడు. ఈ డిఫైన్ ద లాస్ ఆఫ్ ఫిజిక్స్, భౌతిక శాస్త్ర నియమాలను ఉల్లంఘిస్తూ వచ్చాడు. గ్రావిటేషనల్ థియరీ, గ్రావిటేషనల్ గురుత్వాకర్షణ శక్తి, ఒక వస్తువును పైకి విసిరేస్తే అది కిందగా పడుతుంది, కిందనే ఉంటుంది. మనిషి చనిపోతే కిందనే ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి తరువాత మొదటి కొరింథీయులు 15:4 వచ్చిన ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన గురుత్వాకర్షణ శక్తిని ఉల్లంఘించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ఈ డిఫైడ్ ద లాస్ ఆఫ్ బయాలజీ, జీవశాస్త్రం యొక్క నియమాలను ఆయన ఉల్లంఘిస్తూ వచ్చాడు. ఈ డిఫైడ్ ద లాస్ ఆఫ్ నెక్రోసిస్. నెక్రోసిస్ అనే పదానికి అర్థం ఏంటంటే ద డెత్ ఆఫ్ టిష్యూస్, కణజాలము క్షయమగుట, కణజాలము క్షీణించిపోవుట, కణజాలం నాశనమగుట. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడినప్పుడు తన యొక్క శరీరము కుళ్ళబట్టలేదు. ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుడు, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి! ఉదయకాల సమయంలో ఇటువంటి అద్భుతమైనటువంటి పునరుత్థాన శక్తి కలిగినటువంటి ఈ దేవుని నువ్వు ఆరాధించడానికి వచ్చావు. ఈయన యొక్క పునరుత్థాన శక్తిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థాన శక్తి ఏ రకంగా ఉందంట? యోబు భక్తుడు రాస్తాడు. రండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయానికి వస్తాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చూద్దామండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియో, దానికి లేత కొమ్మలు వేయిననియో నమ్మకము కలదు. వృక్షము నరకబడింది, అది తిరిగి చిగుర్చింది. పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దానికి లేత కొమ్మలు వేయిననియో నమ్మకము కలదు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి కుగ్రామంలో గురించి పునరుత్థానుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచడం ద్వారా లేత కొమ్మలు తయారైతావుతాయి. బద్వేల్లో ఉన్నటువంటి రాచాయపేట గ్రామంలో ఉన్నటువంటి కుగ్రామంలో జన్మించినటువంటి భాస్కర్ అంకుల్ ఇక్కడ దైవ సేవకులు. ఆయన మా మామగారు, మేము కూడా, మా తల్లిది కూడా అదే విలేజ్. ఎక్కడో కుగ్రామంలో నుంచి ఒక లేత కొమ్మ వచ్చింది. ఆ లేత కొమ్మ నుంచి ఎన్నో బ్రాంచెస్. నన్ను కూడా దేవుడు పట్టుకున్నాడు. ఇది నా దేవుని మందిరంలో నిలబెట్టాడు. ఇలాంటి ఎన్ని లేత కొమ్మలు ఇక్కడ కూర్చున్నా మనమందరము లేత కొమ్మలుగా వచ్చాము. ఒక్క వృక్షం నరకబడిన కారణాన్ని బట్టి. ఎవరండి ఆ వృక్షము? జీవం కలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ వృక్షం నరకబడడం ద్వారా ఏం జరుగుతుందండి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. త్వరగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. గాడ్ విచ్ రైజెత్ ద డెడ్, ఆయన ఏం చేస్తాడంట? మృతులను లేపే దేవుడు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరంలో ప్రవేశించావు. క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క మందిరంలో ప్రవేశించావు. నువ్వు తెలుసుకోవాల్సిన 3వ ఆత్మీయమైనటువంటి సత్యం, ఎవరండి దేవుడు అంటే? ఈజ్ నాట్ ఓన్లీ అ ల్యాంప్ ఆఫ్ గాడ్ బట్ ద వన్ హూ కెన్ రైజ్ ద పీపుల్ ఫ్రమ్ ద డెడ్. ఎవరండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారంటే? ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మాత్రమే కాదు, చనిపోయే వ్యక్తులను కూడా ఆత్మీయంగా పతనమైనటువంటి స్థితిలో, పాపం వలన నశించిపోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని జీవింపజేసే శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తొందరగా చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయువాడు. మన యొక్క పాపంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వెన్ యూ రిమెంబర్ ద సిన్స్ దట్ యు కమిటెడ్ ఇన్ ద పాస్ట్, ఐ థింక్ నోబడీ వుడ్ హ్యావ్ బీన్ హియర్. మన యొక్క పాపములు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఈ మందిరంలో ఉండేవాళ్ళం కాదు, ఎక్కడో నశించిపోయే వాళ్ళం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మృతమైనటువంటి మన జీవితాన్ని
సజీవంగా చేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా ఆయన భూలోకానికి రక్షకుడిగా వచ్చాడు. రెండవదిగా దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. నీతిమంతునిగా చేర్చాడు. విమోచన ఇచ్చాడు. మంచి మనస్సాక్షిని నీకు ఇస్తూ వచ్చాడు. మూడవదిగా ఆయన రెసరెక్టెడ్ లార్డ్, పునరుత్థానమైనటువంటి దేవుడిగా ఉండి చచ్చిన స్వభావం కలిగినటువంటి నిన్ను నన్ను, చచ్చిపోయినటువంటి బ్రతుకు కలిగినటువంటి నిన్ను నన్ను సజీవమైనటువంటి వాడిగా చేసి ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో ఆరాధించడానికి మనకు సహాయం చేస్తూ వస్తాడు. 4వ మాట చివరి మాట రండి చూద్దాం. 4వ మాట చివరి మాట అందరికీ తెలిసిన లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అందరికీ తెలిసినటువంటి లేఖ భాగము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే ఆయన నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని సెలవిస్తున్నారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్గము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవమై ఉన్నాడు. ఈ సత్యమైనటువంటి మార్గమైనటువంటి జీవమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు రావాలంటే నువ్వు మారు మనసు పొందాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బీ బోర్న్ అగైన్ హీ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక మనుష్యుడు మారు మనసు పొందితే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడు. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నీ యొక్క జీవితంలో మారు మనసు యొక్క అనుభవం కలగాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, as many as received him, to him he gave the power to become the sons of God. తన ఎందరు అంగీకరించారో వారికందరికీ, తన నామమందు విశ్వాసం ఉంచి వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ సత్యము మార్గము జీవమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు సమీపించాలంటే, ఆయన నీ దేవుడిగా చేసుకోవాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనంను తీసివేయాలి. నీలో మారు మనసు కలిగాలి. అప్పుడు నువ్వు ఆయన యొక్క ప్రియ కుమారునిగా ప్రియ కుమార్తెగా తయారవుతావు. అలెగ్జాండర్ అనే గొప్ప చక్రవర్తి అనేక దేశాలను ఆయన దండెత్తూ వచ్చాడు. ఈ అలెగ్జాండర్ గారు ఇండియా దేశానికి కూడా వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత పోరస్ పురుషోత్తముడు అనేటువంటి ఈ రాజును కూడా జయించి ఆయనతో యుద్ధం చేసే సమయంలో సగంలో ఆయన హీ ఫెల్ట్ వెరీ సిక్, చాలా జబ్బు చేసిన కారణాన్ని బట్టి తర్వాత ఏంటి ఆ జబ్బు అని తెలిసింది. శాస్త్రజ్ఞులు కనుగొన్నారు మలేరియా. ఆ దినాల్లో మలేరియా కన్సిడర్డ్ టు బి ఎ వెరీ డ్రెడ్ఫుల్ డిసీజ్, భయంకరమైనటువంటి వ్యాధిగా పరిగణించబడేది. తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత తను వెళ్ళి ఇంకా మరణ పడక మీద ఉంటున్నాడు. తన మీద అనేక మంది డాక్టర్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. అనేక మంది డాక్టర్స్ రకరకాల వైద్యంను అందిస్తూ ఉన్నారు. వైద్యం అందిస్తున్నా తన పరిస్థితి బాగు కావట్లేదు. ఆ సమయంలో అలెగ్జాండర్ తనకు గమనించి తను ప్రపంచానికి 3 రకాలైనటువంటి విషయాలు చెప్పాలని తాను తలంచాడు. మొట్టమొదటిగా తను చెప్పాడు తన చుట్టూ ఉన్నటువంటి సైనికులతో, నేను చనిపోయిన తర్వాత నా యొక్క శవాన్ని కఫిన్లో శవపేటికలో మీరు పెడతారు. పెట్టిన తర్వాత మీరు ఎలాగా శవపేటికను పెట్టాలంటే నా 2 చేతులు పైకి చూపించేటట్లుగా పెట్టాలి. అంటే ఆ పెట్టెకు బయట నా చేతులు పెట్టాలి. రెండోదిగా ఎంతమంది డాక్టర్స్ అయితే నాకు వైద్యం చేస్తూ వచ్చారో నా శవపేటికను తీసుకొని పోయేటప్పుడు ఆ వైద్యులందరూ ఈ శవపేటిక వెంబడి వాళ్ళు ఆ ప్రొసెషన్లో ఊరేగింపులో రావాలి. మూడవదిగా నేను ఈ లోకంలో నేను చక్రవర్తిగా జీవిస్తూ వచ్చాను, అనేక రాజ్యాలను దండెత్తాను, అనేక ధనాన్ని సంపాదించాను. నా శవపేటిక వెళ్ళేటప్పుడు నేను సంపాదించిన ధనానంతా రోడ్డుకి ఇరువైపులా వేస్తూ రావాలి అని చెప్పాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నా చేతులు శవపేటికలో నుంచి బయటికి పెట్టండి. ఈ లోకంలోకి నేను రిక్తునుగా వచ్చాను, ఏమి తీసుకొని రాలేదు. ఇప్పుడు నేను ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతున్నాను. అది మొట్టమొదటి అంశం. రెండో అంశం, నన్ను చూసినటువంటి వైద్యులు వీరందరూ ఆ శవపేటికను అనుసరించి వారు ఈ ప్రొసెషన్లో ఊరేగింపులో రావాలి. అంటే అర్థం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఆరోగ్య శాస్త్రము, వైద్య శాస్త్రము, ఈ శాస్త్రము సాంకేతిక పరిజ్ఞానం అంతా ఎంతో పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానానికి కూడా వీలు కానటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి. నా యొక్క అనారోగ్యాన్ని ఎవరూ బాగు చేయలేకపోయారు, ఈ లోకంలో అంతా వేస్ట్ అన్నట్లుగా సందేశాన్ని ఇచ్చాడు. మూడవదిగా తను లోకంలో అంతా సంపాదించా వచ్చాడు, ఆ డబ్బులన్నీ పారేయమని చెప్పాడు. అంటే తను చెప్పినటువంటి మాట ఏంటి? ఈ లోకంలో అనేక రాజ్యాలు దండెత్తాను, ఉదయం లేచినప్పటి నుంచి ఈ రాజ్యం దండెత్తాలా ఆ రాజ్యం దండెత్తాలని ఈ రాజ్యాల మీదకి వెళ్తూ వచ్చాను. ఒక్కటి మర్చిపోయాను, నా యొక్క జీవితంలో నిత్య జీవాన్ని ఎలాగ స్వతంత్రించుకోవాలా, ఆత్మీయ జీవితము ఎలాగ జీవించాలా దాని వెంట నేను పడలేకపోయాను. 3 సత్యాలు.
ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరంలో కూర్చొని ఆరాధనలో ప్రవేశిస్తున్నావు. నీ యొక్క జీవితం ఏ రకంగా ఉంది? చివరిగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే గొప్ప సైంటిస్ట్, ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే ఒక గొప్ప థియరీని కనుగొన్నాడు. ఆయన ఒకసారి దీన్ని E=mc² అంటారు. ఆయన ఆటం బాంబును కూడా కనుక్కున్నారు. ఇటువంటి గొప్ప శాస్త్రవేత్త తను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు రైల్లో మనకు టికెట్ తీసుకున్నామా లేదా అని చెక్ చేస్తుంటారు. ఎవరండి? టీసీ వస్తారు, చెక్ చేస్తూ ఉంటారు. టీసీ గారు వచ్చారు. టీసీ గారు వచ్చి టికెట్ని అడుగుతూ ఉన్నారు అందరినీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏ ప్రదేశంలో ఉన్నాడో ఆ ప్రదేశానికి వచ్చాడు. ఇప్పుడు తన దగ్గర టికెట్ లేదు, అది కనపడట్లేదు. జోబులో వెతికాడు, ప్యాంట్ జోబులో వెతికాడు, ఎక్కడ కనపడట్లేదు. అప్పుడు ఆ టీసీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని చూసి ఏమన్నారంటే, మిస్టర్ ఐన్స్టీన్, యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఐ నో హూ యు ఆర్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ టికెట్. మీ టికెట్ గురించి వరీ కాకండి, మీరెవరో నాకు తెలుసు అని వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని బోగీలు మళ్ళీ తిరుక్కొని వచ్చాడు. రెండోసారి కూడా వస్తే మళ్ళీ ఇప్పుడు ఆయన వెతుక్కుంటా ఉన్నాడు. ఎక్కడ వెతికినా కనబడట్లేదు. ఆయన ఉన్నట్టు బ్యాగ్లో ఓపెన్ చేశాడు, టికెట్ కనబడట్లేదు. అప్పుడు టీసీ అన్నాడు తనతో, అక్కడ ఉన్నటువంటి టికెట్ కలెక్టర్, మిస్టర్ ఐన్స్టీన్, ఐ డోంట్ నో హూ యు ఆర్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. నేనెవరో, ఐన్స్టీన్ గారు మీరెవరో నాకు తెలుసండి, మీరు ఏమి చింతించకండి అని అన్నాడు. అప్పుడు ఐన్స్టీన్ గారు ఇచ్చినటువంటి సమాధానం, ఆయన ఏమన్నాడు తెలుసా? మిస్టర్ టీసీ, టికెట్ కలెక్టర్ గారు, యు నో హూ ఐ యామ్ బట్ ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్ టు. నేనెవరో నీకు తెలుసయా, కానీ నేను ఎక్కడికి పోతున్నానో నాకు తెలీదు అని చెప్పాడు. అంత గొప్ప శాస్త్రవేత్త తను ఎక్కడికి పోతున్నాడో తనకు తెలియదు, టికెట్ ఎక్కడుందో తెలియదు. ఆ టికెట్లో చూస్తే తెలుస్తుంది. ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి వచ్చావు. దేవుని యొక్క మందిరంలో క్రిస్మస్ సందర్భంగా మొట్టమొదటిసారిగా దేవుని యొక్క మందిరంలో నువ్వు ప్రవేశించావేమో. ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఐన్స్టీన్ గారికి ఎక్కడికి పోతున్నారో తెలీదు, నీకు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతావో నీకు తెలుసా? ఇది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఈ దినాన నేను నిలబడి నేను మాట్లాడాను, నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం, నిత్యరాజ్యం, స్వర్గంలోకి వెళ్తాననే యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న నిశ్చయితని అనుగ్రహించాడు. ఇలాంటి నిశ్చయితని కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించు.